రైతు రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు కావాలి. అర్జెంటుగా 40,000 కోట్లు కావాలి. ఎప్పటికీ ఆగస్టు 15 లోపు ఒకేసారి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామనేది వీళ్ళ హామీ. ఇక విడతల వారీగా లేదు, 4 సార్లు 3 సార్లు 2 సార్లు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం లేదు. ఆగస్టు 15 కల్లా 40,000 కోట్లు కావాలి. ప్రభుత్వం దగ్గర అంత ఖజానా లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది, మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఎప్పుడు రావడం పోవడం. ఈ నెల ఇన్కమ్ వస్తుంది, ట్యాక్సులు, ఎక్సైజ్ ట్యాక్స్, రకరకాల ట్యాక్సులు, రెవెన్యూ ట్యాక్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ అవన్నీ జీతాల రూపంలో లేకపోతే పెన్షన్కో ఇంకో స్కీమ్కో ఇంకో దానికో ఖర్చులు, రకరకాల ఖర్చులు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రాకపోగలే ఉంటాయి తప్ప బ్యాంకులో నిల్వలు ఎప్పుడు ఉండవు గవర్నమెంట్ ఖజానాలు. అయితే ఇప్పుడు 40,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలనేది ఒక కసరత్తు నడుస్తుంది ప్రభుత్వంలో. ఎక్కడి నుంచి తీసుకురావాలన్నప్పుడు ఒక కార్పొరేషన్ పెట్టాలి. ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కింద 40,000 కోట్లు తీసుకురావాలి. ఎవరు ఇవ్వాలి? బ్యాంకులు ఇవ్వాలి. పెద్ద పెద్ద బ్యాంకులతో మీరు చర్చలు జరపండి, 40,000 కోట్ల రూపాయలు తీసుకునే ప్రయత్నం చేయండి అనేది మంత్రిమండలి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా అధికారులకు సూచన చేసిండ్రు. వాళ్ళు ఏదో తంటాలు పడుతున్నారు, వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బ్యాంకులు ఎప్పుడు ఇస్తాయి 40,000 కోట్ల రూపాయలు? ఎప్పుడు ఇవ్వాలి? ఒక కార్పొరేషన్ పెట్టి 40,000 కోట్ల రూపాయలు కావాలంటే బ్యాంకులు గ్యారంటీ అడుగుతాయి. ఆ కార్పొరేషన్కి గ్యారంటీ ఏమి ఇవ్వాలి? ప్రభుత్వం గ్యారంటీ నేను బాధ్యుని అంటే కుదరదు. దానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్కమ్ సోర్స్ కావాలి. ఇప్పుడు మా ఇంట్లో లోన్ ఇవ్వండి నేను బాధ్యుని అంటే కాదు. నీకు ఇన్కమ్ ఏమొస్తుంది? జీతం వస్తుందా, లేకపోతే ఇంకేమైనా బిజినెస్ చేస్తున్నావా, లేకపోతే ఇంకేమైనా ఐటీ కడుతున్నావా? ఇవన్నీ 1,00,000 పంచాయతీలు ఉంటాయి కదా, సేమ్ గవర్నమెంట్ కూడా అంతే. మనం మనుషులం, అదొక వ్యవస్థ. వాళ్ళకు గ్యారంటీ అడుగుతారు. గ్యారంటీ అంటే ఇన్కమ్ గ్యారంటీ, ఇన్కమ్ సోర్స్ కావాలి. ఇన్కమ్ సోర్స్ చూపించాలి. ఇన్కమ్ సోర్స్ కావాలి. ఇన్కమ్ సోర్స్ చూపిస్తే తప్ప బ్యాంకులు ముందుకు వచ్చే అవకాశం లేదు. ఇన్కమ్ సోర్స్ ఏం చూపిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అధికారులను వాళ్ళ బుర్రంతా కరగబెడుతున్నారు. అసలు ఏం చూపాలి గ్యారంటీ? ఇప్పుడు ఎక్సైజు, నేను ఇంతకుముందు చెప్పిన ఈ కార్పొరేషన్కి డబ్బులు మస్తుకు వస్తాయి. ఈ డబ్బులన్నీ వస్తాయి. ఏంటివి? ఏం డబ్బులు వస్తాయి అవి? ఎక్సైజు, లేకపోతే రెవెన్యూ, ఈ రెగ్యులర్గా వచ్చే డబ్బులు, ప్రభుత్వానికి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వచ్చే డబ్బులు ఇవి ఇన్కమ్గా చూపించాలనేది ఒక ఐడియాగా నడుస్తుంది. కానీ బ్యాంకులు ఒప్పుకుంటాయా? ఇవన్నీ కూడా రెగ్యులర్గా నీ స్కీమ్స్ కావాలి కదా డబ్బులు. ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే గవర్నమెంట్కి వచ్చే డబ్బులు, ఇవి కార్పొరేషన్కి వచ్చే ఇన్కమ్ కాదు. కార్పొరేషన్కి వచ్చే ఇన్కమ్లో డిఫరెంట్ ఉంటాయి. ఈ కార్పొరేషన్కి పర్టికులర్గా వచ్చే ఇన్కమ్ ఏంటనేది ప్రభుత్వం చూపగలగాలి. ప్లస్ ఒకవేళ ఇన్కమ్ చూపగలిగితే బ్యాంకులు ఒప్పుకుంటాయా? ఒకటేసారి 40,000 కోట్ల రూపాయలు ఎన్నికి ఒప్పుకుంటాయా అనేది ఒక పెద్ద కండిషన్. అంత పెద్ద మొత్తంలో ఎన్నికి బ్యాంకులు ఒప్పుకుంటాయా? ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకులు ఒప్పుకోవాలంటే ముందు ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ ఒప్పుకుంటుందా? ఆర్బీఐ ఒప్పుకోవాలంటే మళ్ళీ దీనిలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా అవసరం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. పోనీ వీళ్ళు ఎఫ్ఆర్బిఎం అనేది ఒకటి తీసుకొస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం అంటే అప్పు తీసుకోవడమే. ఎఫ్ఆర్బిఎం ప్రతి రాష్ట్రానికి ఎంత అప్పు ఉడుతుంది, నీ స్తోమత ఎంత, నీకు ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కని ఎఫ్ఆర్బిఎం లెక్క అంటారు. మనకు 14 లక్షల కోట్ల జిఎస్డిపి మన తెలంగాణ సత్తా 14 లక్షల కోట్లు. దీనిలో మ్యాక్సిమం 52,000 కోట్ల వరకు అప్పు తీసుకోవచ్చు. 52,000 కోట్ల అప్పు సంవత్సరానికి తీసుకోవచ్చు. సంవత్సరానికంటే నేను ఈరోజే మొత్తం 52,000 కోట్లు తీసుకుంటా అంటే ఒప్పుకోరు. దానికి ఆర్బీఐ ఒప్పుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, నీతి ఆయోగ్ ఒప్పుకోదు. 1,00,000 కండిషన్స్ ఉంటాయి. కాబట్టి 52,000 కోట్లు ఏం చేస్తారంటే 4 క్వార్టర్లు, 3 నెలలకు ఒక క్వార్టర్ కదా, 4 క్వార్టర్లు చేస్తారు. చేసినప్పుడు ఎంత వస్తుంది? 13,000 కోట్లు వస్తుంది. నువ్వు 13,000 కోట్లు ఎవ్రీ క్వార్టర్, 3 నెలలకు ఒకసారి 13,000 కోట్ల వరకు అప్పు చేయొచ్చు. మన రాష్ట్రం పర్మిషన్ ఉంటుంది. దానికి పర్మిషన్ ఎఫ్ఆర్బిఎంలో లోబడి అంటారు కదా, తీర్చాల్సిన అప్పే. కానీ నువ్వు స్తోమతకు మించి అప్పు తీసుకుంటే రోడ్డు మీద పడతాం. కాబట్టి నీ స్తోమత ఇంత, నువ్వు ఇంత అప్పు తీసుకోవచ్చు అనేది లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం 13,000 కోట్లు 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. మరి ఇప్పుడు 40,000 కోట్లు ఎక్కడికి తీసుకురావాలి? 40,000 కోట్లు ఒకటేసారి ఎఫ్ఆర్బిఎంలో పర్మిషన్ తీసుకోవడానికి నీతి ఆయోగ్ పర్మిషన్ ఇస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా, ఏ బ్యాంక్ ఒప్పుకోవాలి, ఎవరు ఒప్పుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ భూములమ్ము ఇప్పటిప్పుడు 40,000 కోట్లు కూడా రావు. మరి ఏమే కండిషన్లు పెట్టి దీనిలో కోత పెడుతుంది? 40,000 కోట్లను 20,000 కోట్లకు తీసుకుపోయి దానిలో 1,00,000 కండిషన్స్, కుటుంబం యూనిట్గా, లేకపోతే ఇంత 4 ఎకరాలు ఉన్నోళ్ళ వరకే ఇస్తామని అట్ట కూడా ఉన్న కండిషన్ తీసుకొస్తారా? లేకపోతే గవర్నమెంట్ బ్యాంకులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తే మిగతా వాళ్ళకి చేయమంటారా? లేకపోతే ఇంకా ఏమన్నా కండిషన్ తీసుకొస్తారా? December 9 కట్ ఆఫ్ డేట్ అనుకుంటారు, అంతవరకు అయినవే చేస్తామంటారా? ఇవన్నీ చాలా కండిషన్స్ ఉన్నాయి. ఎనీవే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి డబ్బులు సేకరణ ఒక ఇష్యూ, దానికి వస్తున్న కండిషన్ ఒక ఇష్యూగా కనిపిస్తుంది. అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు. ఎలక్షన్స్ ముందు
ఏదో రేవంత్ రెడ్డి గారు అయితే సవాల్ విసిరినరు, అయిపోయింది, ఎలక్షన్స్ గడిపించేసిండ్రు. కానీ ఇప్పుడుంది అసలు పరీక్ష ఇప్పుడుంది. ఈ అసలు పరీక్షను ఎట్లా గట్టెక్తారనేది అయితే చాలా ఆసక్తిగా చూస్తున్నారు అందరు. నిజంగా అసలు సాధ్యం అవుతుందా కాదనేది ఇప్పుడు ప్రభుత్వంలో అధికారుల్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.